ఇటీవల గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో వెలుగులోకి వస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో జిల్లా కమిటీలు వేస్తున్నామని, ఈ కమిటీలో 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, మండల స్థాయిలో డిఎంహెచ్ఓ, డిఆర్డీఓ, డిపిఓ, పంచాయతీ సెక్రటరీలను సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతిపక్షాలు గురుకులాల మీద పాలిటిక్స్ చేయొద్దని హితవు పలికారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించడం, నివేదిక రూపొందించడం లాంటివి చేయాలని అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్. ఎక్కడా ఫుడ్ పాయిజన్ అవకాశమే లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయాలి చెప్పు. ఇంకొక ఫుడ్ పాయిజన్ మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో ఏదో జరిగింది. వాళ్ళు ఏదో తెలుసుకుని చెప్తే అందరూ 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇచ్చున్నట్టే కదా. అందుకని దాన్ని మనమే చంపినట్టుగా అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయాలి చెప్పు. ఇంకొక ఫుడ్ పాయిజన్ మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో ఏదో జరిగింది. వాళ్ళు ఏదో తెలుసుకుని చెప్తే అందరూ 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇచ్చున్నట్టే కదా. అందుకని దాన్ని